పక్క దేశం అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే పెద్ద వింతగా అయితే పక్క దేశం ఆఫీసర్నే పెళ్లి చేసుకుంటే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మరి అదే జరిగింది. ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎందుకు ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమ గుడ్డిది అని కూడా అంటాం. అయితే ఇక్కడ అదే జరిగింది. రష్యాలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసే యువతి కూలీగా పనిచేసే మన దేశం అబ్బాయికి పడింది. అంతే, పెళ్లి చేసుకొని సొంత ఊరికి వెళ్ళాడు. ఇక చూసుకో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడు పొట్టకుట్టు కోసం గోవా వెళ్ళి బార్లో సర్వర్గా పనిచేస్తున్నాడు. గోవాలో బార్కు వచ్చి తాగేందుకు ఆడ మగ తేడా ఏమీ ఉండదు. అయితే ఒకరోజు ఒక రష్యన్ యువతి ఆ బార్కు వచ్చి నరేంద్రకు బీర్ ఆర్డర్ ఇచ్చింది. అంతే, ఫస్ట్ లుక్లోనే నరేంద్రను రష్యన్ యువతి ఆనస్తత లవ్ చేసింది. వారం తిరిగేలోపు బీచ్లు పబ్బులు తిరిగారు. ఖర్చు అంతా ఆమెనే పెట్టుకుందట. ఆమె గురించి తెలుసుకున్న నరేంద్ర విస్తుపోయాడు. ఆమె రష్యన్ పార్లమెంటరీ హౌస్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిని. నరేంద్రను 2 సార్లు రష్యా తీసుకెళ్ళింది. తర్వాత ఇండియాకు వచ్చిన అనస్త నరేంద్రను పెళ్లాడింది. తన భార్యని తీసుకుని నరేంద్ర వాళ్ళ సొంత ఊరు వెళ్ళాడు. అక్షరం ముక్క రాని నరేంద్రకు రష్యాలో ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్న యువతి పెళ్లి చేసుకోవటం ఊరి జనం ముగ్గురు వేలేసుకున్నారు. ఇది 3 నెలల ముచ్చటనే అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఇది జరిగి 2 ఏళ్ళు అయిందట. అంతా బాగానే ఉందట. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? బార్లో సప్లయర్గా జాయిన్ అవ్వాలి అని మాత్రం చెప్పకండే. ఇంకొకటి ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి.